రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకి వెళ్ళిండు. సో ఎందుకు వెళ్ళిండంటే టాప్ యూనివర్సిటీలతో టైఅప్ అయ్యి అక్కడ ఉన్న టెక్నాలజీని తీసుకొచ్చి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి ఫారెన్ కంట్రీలకు ట్రిప్కి వెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లండన్ నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్ళాలి. సో అమెరికాకి వెళ్ళే క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డిని ఫ్లైట్ టికెట్లను ఆ పర్యటనను రద్దు చేసింది. సో ఎందుకు రద్దు చేసిందని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ కుట్రతోటే రేవంత్ రెడ్డి ఈ యూనివర్సిటీలను తీసుకొస్తా ఉన్నాడు. అందుకే బీజేపీ ప్రభుత్వం తట్టుకోలేక ఆ పర్యటన రద్దు చేసిందని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో దానికి బీజేపీ కౌంటర్ ఏమనిస్తుందంటే, సో రేవంత్ రెడ్డి పర్యటనకు వెళ్ళింది తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణకు మంచి చేయడానికి కాదు, అతను తన వ్యక్తిగత విషయాల కోసం, లేకపోతే దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తుల కోసం కలవడానికి. ఇంకోటి ఏంటంటే ఓవైసీ కూతురు పెళ్ళికి, అంటే ప్రజాధనాన్ని తీసుకెళ్ళి తన సొంత ఖర్చులకి, సొంత పనుల కోసం ఆ నిధులు కేటాయిస్తున్నాడంట. సో బీజేపీ ఆ విధంగా ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని ఆరోపిస్తుందంటే రేవంత్ రెడ్డిని కావాలని అడ్డుకుంటా ఉన్నాడు. ప్రపంచ స్థాయి టెక్నాలజీని తీసుకొచ్చి మన తెలంగాణ విద్యార్థులకి ఆ టెక్నాలజీని అందజేద్దామని చెప్పే ప్రయత్నంలోనే ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఇక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న బీజేపీ మీద ఆరోపణలు చేస్తూ ఉంది. సో బీజేపీ దాన్ని ఖండిస్తూ ఉంది. ఎందుకంటే విదేశీ పర్యటన కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే వెళ్తున్నాడు అని చెప్పి. సో ఇద్దరి మధ్యలో వారు జరుగుతూ ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకి, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకి ఇద్దరిది ఎవరు కరెక్ట్, ఎవరి గురించి మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి.